from? I am from Vijayanagaram, sir. Vijayanagaram. Okay, okay. Shall we start the class? Yeah, sir. Yeah, sir. Okay. Are you able to see my screen? Yeah, sir. I am. See, first of all, Chaitanya, first of all, I will introduce myself. My name is Srinivas. I am from Hyderabad. I have overall 6+ years of experience in digital marketing. So I have worked in Accenture and Teleperformance recently. Currently, I am working in CloudSoft Solution, which is leading institute in Amirpet. So in my free time, I used to take classes, freelancing classes, and I used to work on the freelancing projects of digital marketing. So that is about me. And when it comes to digital marketing, I worked on multiple projects. I have worked on working on some like Facebook ads, Google ads, YouTube ads, and other SEO related. All these things I have worked. So I have overall like 6+ years of experience. So that is about me. And can you just tell me about yourself? You are from and how you got to know? Do you know about any digital marketing, or what is your education? You are from which background? Yeah, Intermediate or degree? yeah. Okay, sir. Yeah. Sir, I am from Vijayanagaram. My name is Chaitanya, and I am studying degree second year BBA. Okay. So degree MRT. second year. Yeah, currently you are still studying. Yeah, sir. I am still studying second year, sir. Okay, okay, fine, fine. So do you know about anything about digital marketing? Uh, Sir, it means No problem. You can tell in Telugu also. No problem. Just okay, sir. నార్మల్ ఒక బేసిక్ గా మీకు ఎలా ఏం తెలుసు డిజిటల్ మార్కెటింగ్ అంటే మీరు ఏం విన్నారు? సార్ అంటే ఇప్పుడు ఇది సోషల్ మీడియాకి సంబంధించిన యాడ్స్ కానీ ఉమ్, మనం డిజిటల్ గా మార్కెటింగ్ చేసుకునే డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి ఉమ్, ఇలాగా మనం ఎస్ఈఓ ఓకే. గూగుల్ కట్స్ గూగుల్ సెర్చ్ కన్సోల్ నుంచి ఉమ్, మనం అంటే వెబ్ పేజ్ కట్టారు క్రోమ్ నుంచి ఎస్ఈఓ అనేది ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే, ఓకే. ఉమ్, ద్వారా మనం వెబ్సైట్స్ ఏమైనా క్రియేట్ చేసుకోవడం కానీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో కానీ ఉమ్, ఒకవేళ మనం ఏమైనా బై చేసుకోవచ్చు మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఉమ్. ఇలాగా గూగుల్ ఓకే, యాడ్స్ రిమైనింగ్. ఓకే, ఓకే, ఓకే. నో ప్రాబ్లం. సో కొంత కొంచెం అంటే నువ్వు టెక్నికల్ వర్డ్స్ ఆల్మోస్ట్ దాంట్లో ఉన్న వర్డ్స్ చెప్పావు కానీ కొంచెం రాంగ్ చెప్పావు, బట్ దేనికి అని. సో నో ప్రాబ్లం. ఓకే. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ డెమో క్లాస్ లో నేను యాక్చువల్ గా నేను మరీ అంత డీప్ గా ఇంట్రడక్షన్ అదంతా నేను ఏది చెప్పాను. సో నార్మల్ గా నేను చెప్తాను ఓవర్ వ్యూ. ఓకే. సో డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉంటది ఏంటి అని నేను ఇప్పుడు ఈ డెమో క్లాస్ లో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఈ డెమో క్లాస్ లో మనం మాట్లాడుకునేది టాపిక్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ వాట్ ఆర్ ద టెక్నిక్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, ఏఐ టూల్స్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అండ్ సాలరీస్. ఓకే. అండ్ ఫైనల్ గా హౌ టు ఎర్న్ మనీ త్రూ డిజిటల్ మార్కెటింగ్. సో దీస్ ఆర్ ద టాపిక్స్ ఐ విల్ కవర్. ఓకే. ఈ టాపిక్స్ నేను ఈ క్లాస్ లో నేను కవర్ చేస్తాను. ఓకే. ఓకే సార్. సో ఫస్ట్ యా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? సో జనరల్ గా ఏంటి అని అంటే, నార్మల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది మార్కెటింగ్ అనే ఒక వర్డ్. ఓకే. సో మనం సినిమాలో చూస్తూ ఉంటాం, లేదా ఎక్కడైనా చూస్తూ ఉంటాం, కొంతమంది ఇంటికి వచ్చి మనకు ఏదో ప్రోడక్ట్స్ ఇచ్చి ఈ సోప్ కొనుక్కోండి, ఈ పెన్ కొనుక్కోండి అని చెప్పేసి చాలా మంది ప్రమోట్ చేస్తూ ఉంటారు కదా. సో అది కూడా వన్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్, దట్ ఈస్ ఆఫ్లైన్ మార్కెటింగ్. ఓకే. సో అండ్ ఇంకా నువ్వు రోడ్డు పైన వెళ్తూ ఉంటే, ఓకే, వెన్ ఎవర్ యూ గో ఆన్ ద రోడ్స్ యూ సీ బిగ్ బిగ్ బోర్డింగ్స్. ఓకే. బాటా షోరూమ్ అని చెప్పేసి పెద్ద పెద్ద బోర్డింగ్స్ కనిపిస్తూ ఉంటాయి ట్రాఫిక్ లో వెళ్తున్నప్పుడు. సో ఇది కూడా ఆఫ్లైన్ మార్కెటింగ్ కిందకి వస్తుంది. ఓకే. పేపర్ లో యాడ్స్ వస్తూ ఉంటాయి, పాంప్లెట్స్ వస్తూ ఉంటాయి. ఓకే. ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్, బట్ ఇదంతా కూడా ఆఫ్లైన్ మార్కెటింగ్.
ఓకే. ఓకే సో సార్. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇది కంప్లీట్ ఆన్లైన్ మార్కెటింగ్. అంటే అసలు ఏంటి, ఎందుకు అని అంటే మనకు ఒక బిజినెస్ ఉందనుకో. ఓకే. సో జనరల్ గా ఒక డెఫినేషన్ ఏంటి, ఏం చెప్తాము అని అంటే డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆన్లైన్ మార్కెటింగ్ టూల్ విచ్ ఈస్ యూజ్డ్ టు ప్రమోట్ వెబ్సైట్ ఆర్ అప్లికేషన్ ఆర్ ప్రోడక్ట్స్ ఇన్ ఆన్లైన్ త్రూ సమ్ డిజిటల్ టెక్నిక్స్. అంటే ఏం లేదు. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ వల్ల ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక బిజినెస్ ఉందనుకో. ఆ బిజినెస్ నువ్వు వేరే వాళ్ళకు చెప్పాలి. అంటే నీకు బిజినెస్ ఉందని చెప్పి నువ్వు ప్రమోట్ చేసుకోవాలి కదా. సో నువ్వు బిజినెస్ యా. ఎందుకు పెడతావు? నువ్వు బిజినెస్ ఎందుకు పెడతావు? మనీ సంపాదించడానికి. నువ్వు బిజినెస్ పెడితే వేరే వాళ్ళకి తెలియకపోతే ఎలా? సో తెలియాలి కదా. సో తెలియాలంటే నువ్వు మాక్సిమం ఏం చేస్తావు? ఫస్ట్ నువ్వు ఒక బిజినెస్ పెడితే సో నార్మల్ గా నీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చెప్తావు, యా లేదా సార్. వాట్సాప్ స్టేటస్ లో పెడతావు. ఓకే, ఇది ఎంత వరకు రీచ్ అవుతుంది? ఓకే, నీ వాట్సాప్ లో స్టేటస్ పెడితే ఎంత మందికి రీచ్ అవుతుంది? నీ ఫోన్ లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? ఒక 100 కావచ్చు, 200 కావచ్చు, లేదా 300 మెంబర్స్ రీచ్ అవుతుంది కావచ్చు, లేదా నీ రిలేటివ్స్ కి కొంతమందికి రీచ్ అవుతుంది. బట్ ఇలా నువ్వు ఒక్కొక్కరికి ఫోన్ చేసుకుంటూ చెప్పి నేను బిజినెస్ పెట్టాను, నేను అక్కడ బిజినెస్ ఉంది, సో మీకు కావాలంటే నేను ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను, మీరు వచ్చి యూజ్ చేసుకోండి అని చెప్పి మనం చెప్తాం కదా. బట్ ఇది ఏంటి అని అంటే ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే. సో నువ్వు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి నేను బిజినెస్ పెట్టాను అని చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే అది చాలా టైం పడుతుంది. ఓకే, ఓకే, నీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి నువ్వు మాక్సిమం అయితే ఫోన్ చేస్తావు, కాల్ చేస్తావు. ఓకే. బట్ అలా కాకుండా నువ్వు బిజినెస్ పెట్టింది ఓన్లీ నీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కోసమేనా? కాదు కదా. సో ఎంటైర్ ఆ, ఇప్పుడు నువ్వు ఇప్పుడు విజయనగరం అంటున్నావు. సో ఐ థింక్ విజయవాడ, రైట్? ఆ, ఐ మీన్ నో సార్. ఏదో ఒక ఆంధ్ర. ఓకే. యా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విజయవాడ అనుకుందాం. నువ్వు విజయవాడలో ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తావు. సో నీ బిజినెస్ కోసం అని చెప్పి, నీ బిజినెస్ ప్రమోషన్ కోసం అని చెప్పి నువ్వు ఏం చేస్తావు? నీ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి చెప్పావు. బట్ ఎంతవరకు? ఓన్లీ నీకు ఉన్నదే 200-300 పీపుల్. ఓకే. బట్ అలా యా. కాకుండా మనం ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే, ఈ డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసి మనం ఎంటైర్ ఏంటి ఇప్పుడు విజయవాడ అయితే విజయవాడ, లేదా విజయవాడలో ఉన్న స్పెసిఫిక్ లొకేషన్, స్పెసిఫిక్ కాలనీ, ఓకే, స్పెసిఫిక్ ఏజ్ వాళ్ళకు నీ యాడ్ అనేది చూపించవచ్చు. ఓకే. సో ఓకే నీ సార్. యాడ్ అంటే అంటే నీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవచ్చు. వన్ సెకండ్. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా నువ్వు నీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవచ్చు. సో జనరల్ గా బిజినెస్ పీపుల్ కి ఏమి ఉంటాయంటే ఒక వెబ్సైట్ ఉంటుంది. యా ఓకే. సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇప్పుడు మన వెబ్సైట్ క్లౌడ్ సాఫ్ట్ సొల్యూషన్ ఉంది. ఓకే. ఈ క్లౌడ్ సాఫ్ట్ సొల్యూషన్ అనేది ఇది ఒక వెబ్సైట్, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వెబ్సైట్ తీసుకుందాం, ఎన్ఆర్ఐ గ్లోబ్. సో ఇది ఒక వెబ్సైట్. ఓకే. సో ఇక్కడ చూడు, ఇది ఒక వెబ్సైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి ఈ వెబ్సైట్ ఉందనుకోండి, cloudsoft.solution.com అని ఇది ఒకటి ఉందనుకోండి. సో అతను ఏమంటాడు? నా బిజినెస్ ని, నా వెబ్సైట్ ని ప్రమోట్ చేయండి యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి చెప్పారనుకోండి. అప్పుడు మనం ఈ డిజిటల్ మార్కెటింగ్ త్రూ ఈ వెబ్సైట్ ని మనం ప్రమోట్ చేస్తే మనకు మన బిజినెస్ అనేది మనకు బిజినెస్ అనేది వస్తుంది. ఓకే. బిజినెస్ రావడం వల్ల ఏమవుతుంది? మనకు మనీ అనేది జనరేట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ డెఫినేషన్ వచ్చేసి ఏంటి అని అంటే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఇది ఒక ఆన్లైన్ మార్కెటింగ్ టూల్. ఇది ఎందుకు అని అంటే మన దగ్గర ఉన్న ఒక బిజినెస్ ని కానీ, ఒక వెబ్సైట్ ని కానీ, అప్లికేషన్ అంటే ఇప్పుడు నీ ఫోన్, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ అనుకో. ఆండ్రాయిడ్ ఫోన్ లో ఇప్పుడు నీకు ఇప్పుడు ఏమేమి యాప్స్ ఉంటాయి? వాట్సాప్ యాప్ ఉంది. ఓకే. లేదా ప్లే ఫ్లిప్కార్ట్ యాప్, అమెజాన్ యాప్. ఓకే. ప్లే చాలా యాప్స్ ఉంటాయి కదా ఇప్పుడు నీ మొబైల్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఒక యాప్ డెవలప్ చేసుకున్నావు అనుకో. నీకు ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ కి ఒక వెబ్సైట్ ఉంది, లేదా ఒక అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్ గురించి కానీ, ఆ వెబ్సైట్ గురించి కానీ ఎక్కువ మందికి చెప్పాలి. సో ఏ విధంగా చెప్పాలి? ఆఫ్లైన్ లో కాకుండా ఆన్లైన్ లో డిజిటల్ మార్కెటింగ్ త్రూ మనం చెప్పొచ్చు. సో ఎలా చెప్పొచ్చు అని అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ లో మనకు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఓకే. ఆ టెక్నిక్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఎస్ఈఓ, సెకండ్ వన్ ఎస్ఈఎం, థర్డ్ వన్ ఎస్ఎంఓ, ఫోర్త్ వన్ ఎస్ఎంఎం, ఫిఫ్త్ వన్ యూట్యూబ్, ఈమెయిల్, అఫిలియేటెడ్. సో ఇవన్నీ ఇట్లా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఈ డిజిటల్ మార్కెటింగ్ లో. సో ఈ టెక్నిక్స్ యూజ్ చేసి మన బిజినెస్ ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇక్కడ ఎందుకు 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 సార్, నేను ఎందుకు చెయ్యాలి డిజిటల్ మార్కెటింగ్? నాకు ఏం అవసరం? ఓకే, నాకు వెబ్సైట్ ఉంది, నేను వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాను, నేను ఒక బిజినెస్ పెట్టుకున్నాను. ఓకే. సో ఆటోమేటిక్ గా వాళ్ళే వస్తారు. సో ఆటోమేటిక్ గా
వాళ్ళే చేసుకుంటారు అని అంటే అది టైం వస్తారు, బట్ అది టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే, నువ్వు ఒక బిజినెస్ పెట్టావు, ఒక లొకేషన్ లో ఒక బిజినెస్ పెట్టావు అని అంటే, సో ఇప్పుడున్న జనరేషన్ లో ఎందుకంటే గల్లీకి ఒక ఏంటి ఒక షాప్ ఉంటుంది. ఓకే, సో యా. ఒక బిజినెస్ ఉంటుంది. సో ప్రతి కాంపిటీషన్ అనేది ఎక్కువ అయిపోయింది. సో నువ్వు వెయిట్ చేస్తా అంటే నీకు టైం టేకింగ్ అనేది చాలా అవుతుంది. ఓకే, నువ్వు ఆఫ్లైన్ మార్కెటింగ్ చేయొచ్చు, లేదా ఆన్లైన్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ కూడా చేయొచ్చు. ఆఫ్లైన్ మార్కెటింగ్ అనుకో, పేపర్ లో యాడ్ ఇవ్వడం లేదా టీవీలో యాడ్ ఇవ్వడం. నువ్వు చూస్తూ ఉంటావు కదా, టీవీలో యాడ్స్ వస్తూ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, బయట పెద్ద పెద్ద బోర్డింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. లేదా నువ్వు ఎక్కడికైనా ఇన్స్టిట్యూట్ బయట ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నీకు బ్రౌచర్స్ ఇస్తూ ఉంటారు, పాంప్లెట్స్ ఇస్తూ ఉంటారు. ఓకే, సో ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ బిజినెస్ అన్నమాట. ఓకే, సారీ, ఇది వన్ కైండ్ ఆఫ్ ప్రమోషన్ అన్నమాట. సో ఇదంతా కూడా ఆఫ్లైన్ ట్రెడిషనల్ మార్కెటింగ్. సో ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఇప్పుడు నువ్వు టీవీలో యాడ్ ఇవ్వడం లేదా న్యూస్ పేపర్ లో యాడ్ ఇవ్వడం, సో ఇదంతా కూడా మనీ అనేది ఎక్కువగా అవుతుంది. సో లేదు, నాది అంత పెద్ద బిజినెస్ కాదు, నాది ఒక చిన్న బిజినెస్. ఓకే, నేను విజయవాడలో పెట్టాను లేదా ఆంధ్రాలో పెట్టాను, నేను ఒక బిజినెస్ పెట్టాను. ఆ బిజినెస్ కంప్లీట్ విజయవాడలో ఉన్న వాళ్ళకు తెలియాలి నా బిజినెస్ గురించి, లేదా పక్కన ఉన్న స్టేట్ తెలంగాణ, హైదరాబాద్ వాళ్ళకు తెలియాలి, లేదా ఎంటైర్ ఇండియాకి కూడా మనం ప్రమోట్ చేయొచ్చు. అది కూడా మనం ఇంట్లోనే కూర్చొని చెయ్యొచ్చు. దేని ద్వారా? ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా. సో అంత పవర్ఫుల్ ఈ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, ఎవరి హెల్ప్ లేకుండా, సో నువ్వు జస్ట్ నేర్చుకొని నీ బిజినెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చైతన్య అని నాకు తెలియదు, ఇప్పుడే పరిచయం అయ్యావు. నువ్వు యా సార్. ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసావు, నీకు ఒక బిజినెస్ ఉంది, అది నాకు తెలియదు. ఓకే, నువ్వు బిజినెస్ క్రియేట్ చేసుకుంటావు, వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటావు, ఏదన్నా సంథింగ్ ఏదో బిజినెస్ చేస్తావు, నాకు తెలియదు. సో నాలాంటి వాళ్ళకు తెలియాలి. సో తెలియాలి అంటే నీకు కావాల్సింది డిజిటల్ మార్కెటింగ్. ఓకే, సో ఓకే ఇది సార్. సింపుల్. మనకున్న బిజినెస్ ని ఆన్లైన్ లో ప్రమోట్ చేసుకోవచ్చు ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా. అండ్ ఇక్కడ ఏంటి, ఇంకొక యూజ్ ఏంటి అని అంటే, బై యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్ వీ కెన్ రీచ్ మోర్ పీపుల్ అండ్ క్రియేట్ అవేర్నెస్ దట్ వీ హ్యావ్ ఏ స్పెసిఫిక్ బిజినెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను, లేదా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాను, ఒక కంపెనీ పెట్టాను. సో ఆ కంపెనీ గురించి నేను ఎక్కువ మందికి చెప్పాలనుకుంటున్నాను. సో సింపుల్ వేలో ఇమ్మీడియట్ గా నేను చెప్పాలి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అని అంటే, నాకున్న ఒకే ఒక దారి డిజిటల్ మార్కెటింగ్. ఓకే, లేదు నాకు డిజిటల్ మార్కెటింగ్ అవసరం లేదు, నేను నార్మల్ గా ఒక్కొక్కరికి కాల్ చేసి చెప్తాను, ఒక్కొక్కరికి మెసేజ్ పెట్టి చెప్తాను అంటే, రఫ్లీ యూ కెన్ కాల్ ఏంటి 100 పీపుల్ ఆర్ 200 పీపుల్ నీకున్న రిలేటివ్స్ కి. సో 100 పీపుల్ 200 పీపుల్ కో చెప్పొచ్చు. బట్ నువ్వు ఎలాంటి రిస్క్ లేకుండా, ఎవరి హెల్ప్ లేకుండా, నువ్వు ఈ డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసి నీకున్న బిజినెస్ అది ఏదైనా కావచ్చు, లోకల్ బిజినెస్ కావచ్చు. ఓకే, సో అండ్ నువ్వు స్పెసిఫిక్ పీపుల్ ని కూడా టార్గెట్ చేయొచ్చు. అంటే స్పెసిఫిక్ పీపుల్ అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఏజ్ ఒక 25 అనుకో, నా ఏజ్ 30. ఓకే, సో నా ఏజ్ ఇప్పుడు నీ ఏజ్ 25. సో 25 ఇయర్స్ నుంచి లేదా 20 ఇయర్స్ నుంచి 30 ఏజ్ పీపుల్ కి నా నా బిజినెస్ చూపించాలి. ఓకే, నా బిజినెస్ వాళ్ళకు రీచ్ అవ్వాలి. ఓకే, ఇది ఎలా రీచ్ అవుతుంది, వాళ్ళకి ఎలా తెలుస్తుంది, ఇదంతా ఏంటి అని మనం ముందు ముందు మాట్లాడుకుందాం. సో ఓకే. సింపుల్ గా ఇంట్రొడక్షన్ ఏంటి అని అంటే, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక ఆన్లైన్ మార్కెటింగ్ టూల్ విచ్ ఈస్ యూజ్డ్ టు ప్రమోట్ వెబ్సైట్ ఆర్ అప్లికేషన్ ఆర్ ప్రొడక్ట్స్ ఇన్ ఆన్లైన్ త్రూ సమ్ డిజిటల్ టెక్నిక్స్. సో ఆ డిజిటల్ టెక్నిక్స్ ఏంటి అని అంటే ఇవి: ఎస్ఈఓ, ఎస్ఈఎం, ఎస్ఎంఓ, ఎస్ఎంఎం. సో ఈ 7 టెక్నిక్స్ నీకు వచ్చేసినాయి అంటే నీకు కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసినట్టే. ఓకే, ఓకే సార్. అర్థమైందా ఇక్కడ వరకు? అర్థమైంది సార్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటాయి మేడం. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉంటే అడుగు మధ్యలో. ఓకే సో సార్. ఇప్పుడు దీంట్లో మనం మాట్లాడుకునే ఫస్ట్ టెక్నిక్ ఎస్సిఓ. సో ఎస్సిఓ స్టాండ్స్ ఫర్ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ మార్కెటింగ్ టెక్నిక్ విచ్ ఈస్ యూజ్డ్ టు గెట్ హై ర్యాంకింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద సెర్చ్ ఇంజన్ ఫర్ స్పెసిఫిక్ కీవర్డ్స్ విచ్ వి యూస్. సో ఇప్పుడు ఇది ఒక డెఫినేషన్. ఈ ఎస్సిఓ అనేది ఒక టెక్నిక్, దీని ఫుల్ ఫామ్ వచ్చేసి సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. ఓకే, సో దీంట్లో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నీకు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెర్చ్ ఇంజన్ అంటే ఏంటి, ఓకే, ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, రైట్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి, హై ర్యాంకింగ్. అండ్ ఇక్కడ హై. ఇంకోటి ఏముంది, టాప్.
స్పెసిఫిక్ కీవర్డ్స్ విచ్ వి యూస్. సో ఇవన్నీ కూడా హైలైట్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఏంటి సెర్చ్ ఇంజన్ అంటే ఏంటి, ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, ఆన్లైన్ మార్కెటింగ్, సారీ ఇది మన ఏంటి హై ర్యాంకింగ్, టాప్ ఆఫ్ ది సెర్చ్ ఇంజన్, స్పెసిఫిక్ కీవర్డ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీఓ అంటే ఏంటో నేను చెప్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా ఇప్పుడు? ఓకే సార్. ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 1 సెకండ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారు అనుకో. దేర్ ఆర్ 2 పర్సన్స్, పర్సన్ 1 అండ్ పర్సన్ 2. ఓకే, సో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు నీ పేరు చైతన్య, ఆ పర్సన్ 1 వచ్చేసి అతని పేరు వచ్చేసి చైతన్య. ఓకే సార్. ఓకే, ఇప్పుడు పర్సన్ 2 వచ్చేసి శ్రీనివాస్, అది నేను. ఓకే. సో నీకు ఇప్పుడు ఏంటి, నీకు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని ఉంది. సో నువ్వు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని ఉంటే నువ్వు ఏం చేసావు? సో నార్మల్ గా ఒక ఫ్రెండ్స్ నన్ను అడిగావు, లేదా డైరెక్ట్ గూగుల్లోకి వచ్చావు. ఓకే, నీకు గూగుల్ తెలుసు కదా. సో ఈ గూగుల్ yeah. బ్రౌజర్, గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి నువ్వు సింపుల్ గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని చెప్పేసి, ఇప్పుడు నీ హైదరాబాద్ లో, నువ్వు హైదరాబాద్ లో ఉంటే హైదరాబాద్ అని సెలెక్ట్ చేస్తావు, విజయవాడలో ఉంటే విజయవాడ అని సెలెక్ట్ చేస్తావు. సో నీ నియర్ బై లొకేషన్ ఏది ఉందో అది జనరల్ గా నువ్వు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు కాబట్టి, సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఏం చేస్తావు, సింపుల్ గా గూగుల్లో టైప్ చేసావు. ఓకే, సో ఇలా నువ్వు ఒక కీవర్డ్ అనేది ఇచ్చావు, ఒక వర్డ్ ఇచ్చావు ఏంటి. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ డిజిటల్ మార్కెటింగ్ లో మనం నార్మల్ గా, ఇప్పుడు నేను కాపీ చేస్తున్నా. ఓకే, నువ్వు ఏం చేసావు, గూగుల్లోకి వచ్చి నువ్వు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సంథింగ్ ఏదో ఒకటి టైప్ చేసావు, ఎందుకంటే నువ్వు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నావు కాబట్టి. సో నీకు ఇక్కడ చాలా వరకు రిజల్ట్స్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు నీకు ఇక్కడ ప్లేసెస్ వచ్చినాయి, అండ్ ఇక్కడ కిందికి వస్తే ఇది ఒక వెబ్సైట్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఇంకొక వెబ్సైట్ వచ్చింది, ఇక్కడ ఇంకొక వెబ్సైట్ వచ్చింది, ఇక్కడ ఇంకొక వెబ్సైట్ వచ్చింది. ఇట్లా నీకు చాలా రిజల్ట్స్ వచ్చినాయి. ఓకే, వాట్ ఎవర్ యు ఆర్ టైపింగ్ ఇన్ ద గూగుల్, యు ఆర్ గెటింగ్ సమ్ రిజల్ట్స్. ఓకే, సో నువ్వు ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిజల్ట్స్ వచ్చినాయో, ఈ టాప్ 1 లో ఏదైతే వచ్చిందో, ఓకే ఇది టాప్ 1 అన్నట్టు, ఇది టాప్ 2 అంటే ఈ గూగుల్ అనేది ఏం చేస్తుంది, ఇదన్నీ కూడా ఒక ర్యాంకింగ్ లో ఇస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది టాప్ 1 లో వచ్చింది కాబట్టి ఇది ర్యాంక్ 1, ఇది ర్యాంక్ 2, ఇది ర్యాంక్ 3, ఇది ర్యాంక్ 4. ఓకే, సో ఇప్పుడు ఎస్సీఓ అంటే ఏంటి అని అంటే, సో ఏదైతే ఎప్పుడైతే మనం ఒక కీవర్డ్, ఓకే జనరల్ గా ఇది ఒక ఇంగ్లీష్ సెంటెన్స్. ఓకే, సో ఈ ఇంగ్లీష్ సెంటెన్స్, బట్ మనం డిజిటల్ మార్కెటింగ్ లో సెంటెన్స్ వర్డ్స్ అని అనం. సో మనం ఏమంటాం అంటే కీవర్డ్స్ అని అంటాం. ఇప్పుడు చూడు, జనరల్ గా ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, సో ఇది ఒక వర్డ్, ఇది ఒక వర్డ్, ఇది ఒక వర్డ్, ఇది ఒక వర్డ్, ఇది ఒక వర్డ్. సో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇస్ కాల్డ్ సెంటెన్స్. జనరల్ గా మనం ఇంగ్లీష్ లో ఇదంతా కూడా ఒక సెంటెన్స్ అంటాం, బట్ డిజిటల్ మార్కెటింగ్ లో దీన్ని సెంటెన్స్ అని అనము. మనం ఏమంటాం అంటే కీవర్డ్స్ అని అంటాం. ఓకే, యా, ఇప్పుడు ఇదంతా కూడా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, ఇదంతా కూడా ఒక కీవర్డ్. ఓకే, సో దీంట్లో డిజిటల్ అనేది ఒక కీవర్డ్, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంకో కీవర్డ్, అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఇంకొక కీవర్డ్. ఓకే, మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఇది ఒక కీవర్డ్, రైట్. సో ఇవన్నీ కూడా కీవర్డ్స్, బట్ ఇంగ్లీష్ లో మాత్రం మనం జనరల్ గా ఏమంటాం, ఇది ఒక సెంటెన్స్, ఇది ఒక సెంటెన్స్, ఇది ఒక సెంటెన్స్, ఇది ఒక సెంటెన్స్ అని అంటాం. లేదా ఇది ఒక వర్డ్, హైదరాబాద్ అనేది ఒక వర్డ్, ఇది ఒక వర్డ్, ఇది ఒక వర్డ్ అని అంటాం. బట్ డిజిటల్ మార్కెటింగ్ లో మనం ఏమంటాం అంటే కీవర్డ్స్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ 1 చైతన్య ఏం చేశాడు, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకొని సో గూగుల్లో కొట్టాడు. సో కొట్టినప్పుడు అతనికి కొన్ని వెబ్సైట్స్ వచ్చినాయి. ఓకే, టాప్ 1 లో ఇది వచ్చింది. సో అప్పుడు అతను ఏమనుకుంటాడు, యా ఓడిఎంటి. సో అతను ఏమనుకుంటాడు, ఈ టాప్ 1 లో వచ్చింది కాబట్టి అరే ద బెస్ట్ ఇన్స్టిట్యూట్
అని చెప్పేసి అనుకుంటాడు. సో డిజిటల్ మార్కెటింగ్ తెలియని పర్సన్ ఎవరైనా సరే, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనే కాకుండా పైథాన్ కోర్స్ కావచ్చు, జావా కోర్స్ కావచ్చు. సో ఎప్పుడైతే ఎవరైనా సంథింగ్ ఒక కోర్స్ గురించి టైప్ చేసినప్పుడు వాళ్ళకి ఇలా రిజల్ట్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ చూడు, సారీ, యా కోర్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం నేను చెప్పేది ఏంటి అని అంటే, నువ్వు ఏదైనా టైప్ చేయి గూగుల్లో. సో నీ గూగుల్లో టైప్ చేసినప్పుడు నీకు ఇక్కడ రిజల్ట్స్ వచ్చినాయి, రైట్? రిజల్ట్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఇక్కడ కింద చూడు, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్, 10th పేజ్. సో ఇట్లా ప్రతి ఒక్క కీవర్డ్ కి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెర్చ్ ఇంజన్ అంటే ఏందో తెలుసుకో. సో ఇదంతా కూడా కంప్లీట్ సెర్చ్ ఇంజన్. ఓకే, సో వన్ సెకండ్. సో గూగుల్ అనేది డిఫరెంట్. సో గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజన్. ఈ సెర్చ్ ఇంజన్ అంటే ఏంటి అని అంటే, ఇది ఒక డేటాబేస్. సో ఈ డేటాబేస్ లో ఏంటి అని అంటే, డేటా అనేది స్టోర్ అవుతుంది. ఓకే, సో ఈ డేటా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ కింద రిజల్ట్స్ అనేటివి వచ్చినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ కీవర్డ్ తీసేసి సంథింగ్ ఏదో ఒకటి, ఒక ర్యాండమ్ గా ఏదో మీనింగ్ లెస్ వర్డ్ ఏదో సంథింగ్ ఏదో టైప్ చేసి ఎంటర్ కొడుతున్నా. ఇప్పుడు ఇక్కడ ఏం వచ్చిందో చూడు, యువర్ సెర్చ్ డిడ్ నాట్ మ్యాచ్ ఎనీ డాక్యుమెంట్స్. అంటే ఏంటి అని అంటే, ఈ సెర్చ్ ఇంజన్ లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, సో లేదు కాబట్టి మనకు ఇలా ఎంటీగా చూపిస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రజనీకాంత్ అని కొట్టాను, లేదా చిరంజీవి అని కొట్టాను, లేదా పవన్ కళ్యాణ్ కొట్టాను, బట్ నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, సో వాట్ ఎవర్ యు ఆర్ టైపింగ్ ఇన్ ద గూగుల్, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ డేటాబేస్ లో స్టోర్ అవుతానే, ఈ సెర్చ్ ఇంజన్ డేటాబేస్ లో ఉంటేనే మనకు రిజల్ట్స్ చూపిస్తుంది. ఒకవేళ లేకపోతే చూపించదు. చూపిస్తుంది, ఇంతకుముందు మనకు చూపించింది కదా, యువర్ సెర్చ్ డిడ్ నాట్ మ్యాచ్ ఎనీ డాక్యుమెంట్స్. సో వాట్ ఎవర్ యు ఆర్ టైపింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ టైపింగ్ పైథాన్, సో పైథాన్ అని కొట్టంగానే మనకి ఇక్కడ చాలా రిజల్ట్స్ వచ్చినాయి. ఓకే, ఇక్కడ చూడు, చాలా మిలియన్స్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి. సో ఏదైతే ఈ రిజల్ట్ వచ్చిందో వాటిని సెర్చ్ ఇంజన్ రిజల్ట్ పేజెస్ అని అంటారు, SERP. ఓకే, సో ఇది ముందు మనం మాట్లాడదాం. సో ఈ సెర్చ్ ఇంజన్ రిజల్ట్ పేజెస్, సో నువ్వు ఏదైతే టైప్ చేస్తున్నావో ఇక్కడ ఏంటి అని అంటే, ఇంకోటి గుర్తు పెట్టుకోవాల్సింది, గూగుల్ క్రోమ్ ఈజ్ డిఫరెంట్ అండ్ గూగుల్ ఈజ్ డిఫరెంట్. సో గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజన్, ఒక డేటాబేస్. గూగుల్ క్రోమ్ అనేది ఒక బ్రౌజర్. సో ఇది ఒక అప్లికేషన్ బ్రౌజర్. సో నువ్వు గూగుల్ సెర్చ్ ఇంజన్ ని యూజ్ చేయడానికి నువ్వు అప్లికేషన్, ఈ గూగుల్ క్రోమ్ అప్లికేషన్ ని నువ్వు నీ ల్యాప్టాప్ లో కానీ లేదా నీ మొబైల్లో కానీ డౌన్లోడ్ చేసుకుంటావు. గాట్ ఇట్? సో గూగుల్ క్రోమ్ అనేది ఒక బ్రౌజర్, గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజన్, రైట్? సో ఇంకా మనకు ముందు ఇంకా వేరే సెర్చ్ ఇంజన్స్ కూడా ఉంటాయి. సో దట్ ఈస్ నాట్ ద టాపిక్. సో నేను ఏం చెప్తున్నాను, ఇదంతా పాయింట్, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సెర్చ్ ఇంజన్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుందో చెప్తున్నాను. సెర్చ్ ఇంజన్ అనేది ఒక డేటాబేస్. ఓకే, నువ్వు ఏదైతే ఇక్కడ సెర్చ్ చేస్తున్నావో, సో ఆ డేటాబేస్ లో దానికి సంబంధించిన డేటా ఉంటేనే మనకు రిజల్ట్స్ అనేటివి చూపిస్తుంది. ఒకవేళ లేకపోతే మనకు రిజల్ట్స్ చూపించదు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. సో ఏంటి చైతన్య, నువ్వు ఏం చేస్తావు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని గూగుల్లో కొట్టగానే నీకు టాప్ 1 లో ఒక వెబ్సైట్ కనిపిస్తుంది. నువ్వు ఏం చేస్తావు, ఇది టాప్ 1 లో కనిపించింది కాబట్టి ఇది ఓపెన్ చేస్తావు. ఓపెన్ చేసి ఓకే దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అనుకొని నువ్వు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి, సో డిజిటల్ మార్కెటింగ్ అనేది నువ్వు జాయిన్ అయిపోతావు. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంకొక పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ కు ఇతను ఏం చేస్తాడంటే, అతనికి ఏమీ తెలియదు. ఓకే, సో అతను ఏం చేశాడు, అతను వేరే అతనికి తెలిసిన ఫ్రెండ్స్ నో రిలేటివ్స్ నో ఎవరినో ఒకరిని అడిగాడు. సో అడిగితే వాళ్ళు ఏదో ఒక కంపెనీ పేరు చెప్పారు. సో దీంట్లో జాయిన్ అవ్వు అని చెప్పి, దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని వాళ్ళ ఫ్రెండ్ రిఫర్ చేస్తే, సో అతను దీంట్లో జాయిన్ అయిపోయాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇది అర్థమైంది కదా. సో ఇట్లా ఒక కోర్స్ లో జాయిన్ అవ్వాలి అని అంటే, తెలిసిన వాళ్ళేమో డైరెక్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తారు, తెలియని వాళ్ళేమో డైరెక్ట్ ఎవరినైనా ఫ్రెండ్స్ ను కానీ రిలేటివ్స్ కానీ అడిగి ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతారు. సో ఎప్పుడైనా ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలి అంటే ఇట్లా టాప్ 1 లో కనిపిస్తే చాలదు. ఓకే, సో టాప్ 1 లో కనిపించిందని బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని కాదు.
సో వాటికి ఒక బిజినెస్ పేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ క్లౌడ్ సాఫ్ట్ సొల్యూషన్ ఉంది కదా, సో దీంట్లో ఇక్కడ రేటింగ్స్ చూడాలి. 4.5 రేటింగ్ ఉందా, 36 సో ఎన్ని రివ్యూస్ ఉన్నాయి, సో రివ్యూస్ ఎలా ఇచ్చారు, 5 స్టార్ ఇచ్చారా, 4 స్టార్ ఇచ్చారా, సో ఎందుకు ఇచ్చారు, సో దేనికోసం ఇచ్చారు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. లేదా ఆ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి మాట్లాడి సో వాళ్ళతో ఎంక్వైరీ చేసి ఓకే సార్ ఎలా ఉంటుంది, రియల్ టైం ఎలా ఉంటుంది, సో అన్ని కూడా తెలుసుకొని మనం జాయిన్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ ఈ సెర్చ్ ఇంజన్, ఇప్పుడు నేను ఏం చెప్పాను, సెర్చ్ ఇంజన్ అంటే చెప్పాను. ఆప్టిమైజేషన్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే సార్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ లో ఏంటి అని అంటే, ఒక పర్సన్ కి ఒక వెబ్సైట్ ఉంది. ఓకే, అది డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ వెబ్సైట్. సో లేదా అతను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాడు అనుకో, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒకటి పెట్టాడు. ఈ పర్సన్ 2 కూడా డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాడు. సో వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్ అన్నమాట. సో ఇతను ఏం చేశాడు, నా ఫ్రెండ్ పర్సన్ 1 ఆ ఇన్స్టిట్యూట్ పెట్టాడు, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాడు అని చెప్పి ఇతను కూడా డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాడు. ఓకే, అప్పుడు ఈ తర్వాత ఇతను ఏం చేశాడు, ఇన్స్టిట్యూట్ పెట్టాడు కదా అని చెప్పి ఇతను డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకున్నాడు. ఓకే, సో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ పర్సన్ 2 కూడా ఏం చేశాడు, వాడు నా ఫ్రెండ్ క్రియేట్ చేశాడు కదా అని చెప్పి ఇతను కూడా అతని పేరు మీద, అతనికి నచ్చిన పేరు మీద, ఓకే, ఏదో ఒక పేరు మీద సంథింగ్ .com అని చెప్పేసి ఇతను కూడా ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకున్నాడు. ఓకే, ఇద్దరికి కూడా వెబ్సైట్ ఉంది, ఇద్దరి బిజినెస్ కూడా సేమ్ బిజినెస్. బట్ ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఎవరైనా గూగుల్లో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి ఎవరైనా ఈ కీవర్డ్ గూగుల్లో కొట్టారనుకో, ఓకే సార్. ఓకే, ఈ కీవర్డ్ ఎవరైనా గూగుల్లో కొట్టినప్పుడు ఇప్పుడు ఇక్కడ పర్సన్ 1 ఏమో టాప్ లో వచ్చింది. ఓకే, పర్సన్ 1 టాప్ పొజిషన్ లో వచ్చింది రిజల్ట్. ఈ పర్సన్ 2 ఏమో టాప్ 10 లో వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్వాలిటీ థాట్ అని ఉంది కదా, సో ఈ పర్సన్ 2 క్వాలిటీ థాట్ వెబ్సైట్ అనుకుందాం. ఓకే, ఓకే సార్. క్వాలిటీ థాట్ ఇది అతని వెబ్సైట్ పేరు. సో వెబ్సైట్ అందరికీ ఒకే పేరు ఉండదు కదా, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ పేరు ఉంటది. బట్ బిజినెస్ మాత్రం వీళ్ళిద్దరి బిజినెస్ మాత్రం సేమే. ఇతను పెట్టుకున్న వెబ్సైట్ పేరేమో క్వాలిటీ థాట్ .com అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇతను ఏంది ODMT.com అనుకుందాం. సో ఇతను ఏం చేశాడు, ఈ పర్సన్ 1 టాప్ 1 లో వచ్చింది. ఎందుకు అంటే ఇతను డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ యూజ్ చేసుకున్నాడు. ఇతను డిజిటల్ మార్కెటింగ్ అనేది తన వెబ్సైట్ కి చేసుకుంటున్నాడు. సో ఇతను ఏం చేశాడు, ఈ పర్సన్ 2 డిజిటల్ మార్కెటింగ్ అనేది చేసుకోలేదు. సో ఒకవేళ చేసుకున్నా కూడా ఇతను చేసుకున్నంత పర్ఫెక్ట్ గా చేసుకోలేదు. సో ఇతని టాప్ 10 లో వచ్చింది పొజిషన్, ఇతని మాత్రం టాప్ 1 లో వచ్చింది. సో నువ్వు ఇప్పుడు టాప్ 1 లో వచ్చిన దాంట్లో జాయిన్ అవుతావా, టాప్ 10 లో వచ్చిన దాంట్లో జాయిన్ అవుతావా? అది డిపెండ్స్. సో ఎప్పుడైతే ఎవరైనా సరే గూగుల్లో ఏదైనా కొట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే టాప్ 1 లో ఏదైతే కనిపిస్తుందో సో వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా మంది, సో దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఎందుకు బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని అనుకుంటారంటే సో ఇది టాప్ 1 లో కనిపించింది, సో ఇక్కడ కనిపించింది. ఇప్పుడు ఎవరైనా సరే గూగుల్లో ఏదైనా టైప్ చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తారు, లేదా సెకండ్ పేజ్ ఓపెన్ చేస్తారు, సెకండ్ లింక్, సెకండ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, థర్డ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, ఫోర్త్ వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, లాస్ట్ 5th వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. అంతేగాని వాళ్ళు ఇంకా కిందికి స్క్రోల్ చేసి ఈ లాస్ట్ లో ఉన్నదాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోరు. ఓకే, సో ఎందుకు అంటే ఏ యూజర్ అయినా ప్రతిసారి ఏమనుకుంటారంటే టాప్ 5 లో ఉన్న పొజిషన్స్ చూస్ చేసుకుంటారు. సో ఇక్కడ SEO ఏంటి అని అంటే మనకు ఉన్న సైట్ ని టాప్ లో తీసుకొని వచ్చేటట్టు చేస్తుంది. సో ఇట్ ఈస్ ఏ ఆన్లైన్ మార్కెటింగ్ టెక్నిక్ which is used to get high ranking on the top of the search engine for specific keywords which we use. ఓకే, నేను ఇంతకుముందు చెప్పాను కదా, సో ఇతను ఇద్దరి బిజినెస్ కూడా సేమే. బట్ ఇతని టాప్ 1 లో వచ్చింది, ఇతన్ని మాత్రం ఇప్పుడు టాప్ 10 అని రాశాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 100 లో వచ్చింది అనుకో.
ఓకే. సో టాప్ 100 లో వచ్చింది. సో ఇతన్ని మాత్రం టాప్ 10 లో టాప్ 1 పొజిషన్ లో వచ్చింది. అప్పుడు ఈ పర్సన్ 2 ఏం చేస్తాడు అంటే వెళ్ళి అడుగుతాడు పర్సన్ 1 ని. ఓకే. ఇతను డిజిటల్ మార్కెటింగ్ చేసుకోలేదు అనుకుందాం. ఓకే. ఇప్పుడు అడుగుతాడు. అదేంటి నీ వెబ్సైట్ ఏమో నువ్వు నేను ఒకే టైంలో బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకున్నాము. నీ బిజినెస్ డిజిటల్ మార్కెటింగే, నా బిజినెస్ డిజిటల్ మార్కెటింగే. బట్ నీది మాత్రం టాప్ 1 లో వచ్చింది. నాది మాత్రం టాప్ 100 లో వచ్చింది. అసలు నాది కనిపిస్తేనే లేదు. టాప్ లో కనిపిస్తలేదు. సో టాప్ 10 రిజల్ట్స్ లో కనిపిస్తలేదు. సో నీది ఎలా వచ్చింది టాప్ 1 లో నువ్వు ఏం చేసావు అని చెప్పేసి అడిగితే ఇతను ఏం చెప్తాడు అని అంటే నేను డిజిటల్ మార్కెటింగ్ చేసుకున్నాను నా వెబ్సైట్ కి అని చెప్పి ఇతను చెప్తాడు. ఓకే. ఓహో డిజిటల్ మార్కెటింగ్ చేసుకున్నావా రైట్ రైట్ అని చెప్పేసి. సో నేను ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఒక ఇన్స్టిట్యూట్ అది నేను ఏదో డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ అని కాకుండా ఏదో ఒక ఇప్పుడు ఇన్స్టిట్యూట్ పేరు ఓడిఎంటి కదా. సో నేను అట్లా చెప్తున్నాను అంతే. జస్ట్ ఇది జనరల్ ఎగ్జాంపుల్. సో ఈ పర్సన్ 1 అతను డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అంటే తన వెబ్సైట్ కి చేసుకున్నాడు కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ చేసుకున్నాడు కాబట్టి అతనిది టాప్ 1 లో వచ్చింది. ఇతను చేసుకోలేదు కాబట్టి ఇతనిది టాప్ 100 లో వచ్చింది. సో ఈ ఎస్ఈఓ వల్ల ఏంటి అని అంటే మన వెబ్సైట్ టాప్ లోకి తీసుకొని వస్తది. అది ఈ స్పెసిఫిక్ కీవర్డ్స్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరు చైతన్య. ఓకే. నువ్వు చైతన్య ఇన్స్టిట్యూట్ అని పెట్టుకున్నావు. ఓకే. నీ కంపెనీ పేరు చైతన్య కంపెనీ అని పెట్టుకున్నావు. సో ఎవరైనా గూగుల్లోకి వచ్చి చైతన్య కంపెనీ అని కొట్టంగానే ఆటోమేటిక్ గా టాప్ 1 లో నీ వెబ్సైట్ రావాలి. సో ఇట్లా టాప్ 1 లో నీ వెబ్సైట్ రావాలి అని అంటే నువ్వు చేయాల్సిన టెక్నిక్ ఏంటి అంటే నువ్వు నేర్చుకోవాల్సిన టెక్నిక్, నువ్వు అప్లై చేయాల్సిన టెక్నిక్ ఏంటి అని అంటే అది ఎస్సీఓ. ఎస్సీఓ అంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. సో దిస్ ఈస్ ద సెర్చ్ ఇంజన్. ఈ సెర్చ్ ఇంజన్ లో మన వెబ్సైట్ టాప్ లో తీసుకొని వస్తది. అది స్పెసిఫిక్ కీవర్డ్స్. చైతన్య కంపెనీ అనేది ఒక స్పెసిఫిక్ కీవర్డ్స్. ఇప్పుడు చైతన్య కంపెనీ అనేది ఇది ఒక కీవర్డ్ కదా. చైతన్య విజయనగరం ఇది ఒక కీవర్డ్. సో ఎవరైనా చైతన్య విజయనగరం అని ఆ, ఆ, ఈ టైప్ చేయంగానే వాళ్లకు నీ వెబ్సైట్ టాప్ లో కనిపించాలి. ఇలా కనిపించేటట్టు చెయ్యాలి అంటే మనం ఎస్సీఓ చెయ్యాలి. ఓకే. ఇలా టాప్ లో ఎందుకు నేను ఎందుకు తీసుకొని రావాలి. ఓకే. వై షుడ్ ఐ బ్రింగ్ మై వెబ్సైట్ ఇన్ ద టాప్ ఆఫ్ ద సెర్చ్ ఇంజన్ అని అంటే సో ఎవరైనా సరే గూగుల్లో టాప్ 10 రిజల్ట్స్ చూసుకుంటారు. ఓకే. ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ లేదా డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను. ఓకే. సంథింగ్ ఏదో ఒక డెవాప్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తాను టాప్ 1 టాప్ 2 టాప్ 1 ఓపెన్ చేస్తాను. ఫీజు ఎంత ఉందో చూస్తాను. రివ్యూస్ అన్ని ఉన్నాయా. ఓకే. రివ్యూస్ బాగున్నాయి. ఫీజు ఎంత ఉంది. వీడు 20,000 తీసుకుంటున్నాడు అనుకో. నేను మళ్ళీ ఏం చేస్తాను 20,000 నా దగ్గర అంత బడ్జెట్ లేదు. సో నేను ఏం చేస్తాను మళ్ళీ సెకండ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. సెకండ్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తాను. చూసి ఏం చేస్తాను ఓకే వీడి ఫీజు 10,000 ఉంది. ఓకే. రివ్యూస్ కూడా 4.8 ఉంది. సో నేను దీంట్లో జాయిన్ అయిపోతా. ఓకే. సో ఇట్లా టాప్ 1 కొంతమంది అయితే టాప్ 1 లో ఉన్నది చూసుకొని డైరెక్ట్ గా జాయిన్ అయిపోతారు. సో ఓకే. ఇట్లా టాప్ 1 టాప్ 2 టాప్ 3 ఓకే టాప్ 4 టాప్ 5 ఇదంతా కూడా గూగుల్ అనేది ఒక ర్యాంకింగ్ అనేది ఇస్తుంది అన్నమాట మన వెబ్సైట్ కి. ఓకే. సో ఇట్లా ఓన్లీ టాప్ 10 రిజల్ట్స్ మాత్రమే ఎవరైనా సరే టాప్ 10 రిజల్ట్స్ మాత్రమే చూస్తారు. అంతేగాని ఇక్కడ కింద చాలా పేజెస్ ఉన్నాయి కానీ వాడు 10th పేజ్ కి వచ్చి సో 10th పేజ్ మీద క్లిక్ చేసి 10th పేజ్ మీద ఇక్కడ ఇలా వచ్చింది కదా. సో ఇది ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి జాయిన్ అవ్వడు. సో ఎవరైనా మాక్సిమం ఫస్ట్ పేజ్ లోనే చూసుకుంటారు అన్నమాట. అందుకనే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫోకసింగ్ ఆన్ ది టాప్ ఆఫ్ ది సెర్చ్ ఇంజన్. ఓకే సార్. ఓకే. సో ఇట్లా టాప్ లో తీసుకొని రావాలి. ఎలా రావాలి అది ఏం చెయ్యాలి. సో ఈ SEO లో ఏమేమి ఉంటాయి అని అంటే సో అట్లా టాప్ లో తీసుకురావడానికి మనం SEO చేస్తాం. సో నేను ఇప్పుడు చెప్పిన డెఫినేషన్ కి ఇది సూట్ అయింది కదా. ఆప్టిమైజేషన్ అంటే ఏంటి అని అంటే సో ఈ సెర్చ్ ఇంజన్ లో బెటర్ రిజల్ట్స్ తేవడానికి మనం ఈ టెక్నిక్స్ అనేటివి యూజ్ చేస్తాం. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి ఈ SEO లో. ఓకే. వన్ ఈస్ ఆన్ పేజ్ అండ్ అదర్ వన్ ఈస్ ఆఫ్ పేజ్. ఓకే. ఈ 2 టెక్నిక్స్ మనం అప్లై చేస్తే అప్పుడు మన వెబ్సైట్ టాప్ లో అనేది కనిపిస్తుంది. ఓకే. నేను చెప్పిన డెఫినేషన్ కి ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కి మొత్తం సెట్ అయింది కదా. సో ఇట్ ఈస్ an ఆన్లైన్ మార్కెటింగ్ టెక్నిక్ విచ్ ఈస్ యూజ్డ్ టు గెట్ హై ర్యాంకింగ్. ఓకే. హై ర్యాంకింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద సెర్చ్ ఇంజన్ ఫర్ స్పెసిఫిక్ కీవర్డ్స్. సో చైతన్య కంపెనీ అనేది ఒక కీవర్డ్. చైతన్య విజయనగరం అనేది ఒక కీవర్డ్. సో స్పెసిఫిక్ కీవర్డ్. ఆ కీవర్డ్ నువ్వు ఏదైనా అనుకోవచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య
చైతన్య ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి నువ్వు అనుకున్నావు అనుకో, ఎవరైనా సరే గూగుల్లో చైతన్య ఇన్స్టిట్యూట్ అని కొట్టంగానే నా వెబ్సైటే టాప్ లో కనిపించాలి అని నువ్వు ఎస్సీఓ చేస్తే అప్పుడు నీ వెబ్సైట్ అనేది టాప్ లో కనిపిస్తుంది. ఓకే, సో దట్ ఓకే ఈస్ సార్. ఎస్సీఓ, రైట్. ఖాళీ ఎస్సీఓ ఈ ఎస్సీఓ ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ లో ఎస్సీఓ అనేది ఒక టెక్నిక్, ఇది ఒక పార్ట్. నువ్వు ఖాళీ ఎస్సీఓ నేర్చుకున్నా కూడా నీకు జాబ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ ఆన్ పేజ్ ఏంటి, ఆఫ్ పేజ్ ఏంటి, టైప్స్ ఆఫ్ ఎస్సీఓ మనం ముందు ముందు క్లాసెస్ లో మాట్లాడుకుందాం. సో డెమో క్లాస్ లో అంత డీటెయిల్ గా అవసరం లేదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎస్సీఎం, గూగుల్ యాడ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో నీకు ఖాళీ గూగుల్ యాడ్స్ రావాలి అన్నా నీకు ఎస్సీఓ అనేది బేసిక్. ఓకే, ఎస్సీఓ బేసిక్. అండ్ ఈ ఎస్సీఎం అంటే ఏంటి అని అంటే ఇది ఒక పేడ్ అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ టూల్. ఓకే, అంటే నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో బోర్ కొడుతుందా, ఇంకా ఇంకా సింపుల్ గా చెప్పాలా? లేదు సార్, లేదు సార్. ఓకే, సో ఎస్సీఎం అంటే సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్. సో ఏంటి అని అంటే ఇది ఒక పేడ్ అడ్వర్టైజింగ్ టూల్. ఓకే, సో ఈ డిజిటల్ మార్కెటింగ్ లో ఈ ఎస్సీఎం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పేడ్ అడ్వర్టైజింగ్ ఏంటి అని అంటే మనకున్న బిజినెస్ ని, ఓకే, వీ హ్యావ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఏ బిజినెస్, ద బిజినెస్ నేమ్ ఈస్ చైతన్య కంపెనీ. ఓకే, సో ఈ చైతన్య కంపెనీకి నువ్వు పేడ్ అడ్వర్టైజింగ్, లైక్ ఇప్పుడు నువ్వు ఫేస్బుక్ లో కానీ, యూట్యూబ్ లో కానీ, లేదా ఇన్స్టాగ్రామ్ లో కానీ నువ్వు ఎక్కడ చూసినా నీకు యాడ్స్ వస్తూ ఉంటాయి. రైట్, నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేస్తే నీకు స్కిప్పబుల్ యాడ్స్ వస్తూ ఉంటాయి. నువ్వు ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు ఒక యాడ్ వస్తూ ఉంటుంది. రైట్, సో ఇదంతా కూడా యాడ్స్ అనేటివి ఎందుకు వస్తాయి అంటే ఈ యాడ్స్ అనేటివి ఇది పేడ్ అడ్వర్టైజింగ్. అంటే గూగుల్ కి, ఓకే, వీఆర్ పేయింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ టు గూగుల్. సో మనం ఒక స్పెసిఫిక్ అమౌంట్ అనేది, కొంచెం అమౌంట్ అనేది మనం గూగుల్ కి ఇస్తాము. సో ఈ గూగుల్ ఏం చేస్తుంది అంటే ఈ యాడ్స్ ద్వారా మన బిజినెస్ ని ప్రమోట్ చేస్తుంది. సో ఓకే, సో ఈ యాడ్స్ అనేది గూగుల్లో కనిపిస్తాయి, లేదా ఏదైనా వెబ్సైట్ లో కనిపిస్తాయి. ఓకే, లేదా యూట్యూబ్ లో, ఇప్పుడు యూట్యూబ్ లో యాడ్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. ఓకే, ఫేస్బుక్ కి సెపరేట్ యాడ్స్ ఉంటాయి, యూట్యూబ్ కి కూడా సెపరేట్ యాడ్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో చూడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేసినప్పుడు, లేదా సరే ఇప్పుడే ఇంతకుముందు ఇదే కీవర్డ్ యూజ్ చేస్తాను కదా, ఇప్పుడు నేను డిఫరెంట్ కీవర్డ్ యూజ్ చేస్తున్నా. ఒక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని చెప్పేసి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నియర్ మీ అని చెప్పేసి నేను ఇలా గూగుల్లో కొట్టాను. ఓకే, ఓకే సార్. వన్ సెకండ్. లేదా పైథాన్ కోర్స్ హైదరాబాద్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్లో పైథాన్ కోర్స్ హైదరాబాద్ అనే ఒక కీవర్డ్ కొట్టాను. సో కొట్టినప్పుడు మనకి ఇక్కడ చాలా రిజల్ట్స్ వచ్చినాయి. ఓకే, సో ఇక్కడ బాగా గమనించు, స్పాన్సర్డ్ రిజల్ట్. ఓకే, స్పాన్సర్డ్ రిజల్ట్ అని వచ్చింది చూసావా? ఈ స్పాన్సర్డ్ రిజల్ట్ లో ఇది ఒక పేజ్ వచ్చింది, ఇది ఒక వెబ్సైట్ వచ్చింది. సో స్పాన్సర్డ్ రిజల్ట్స్ ఆర్ నథింగ్ బట్ పేడ్ యాడ్స్. ఓకే, సో మనకు ఈ ఎస్సీఎం లో కొన్ని యాడ్స్ అనేటివి ఉంటాయి. సో వాటిలో ఫస్ట్ వచ్చేసి సెర్చ్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్. ఓకే, సో కొన్ని యాడ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇలా కనిపించింది చూసావా, ఇది సెర్చ్ యాడ్ అంటారు అన్నమాట. ఓకే, సో నేను ఇప్పుడు ఇంకొక కీవర్డ్ కొడతాను, జస్ట్ పైథాన్ అని కొడతాను. స్పాన్సర్డ్ రిజల్ట్స్. నువ్వు యూట్యూబ్ లో కానీ, యూట్యూబ్ లో అంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ నువ్వు కొట్టినప్పుడు, లేదా యూట్యూబ్ లో కూడా నీకు యాడ్స్ వస్తూ ఉంటాయి, పైన స్పాన్సర్డ్ అని వస్తాయి. ఓకే, సో మనకు గూగుల్లో కూడా ఇప్పుడు చూడు, నేను ఇంకొక వెబ్సైట్ ఓపెన్ చేస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ hindutown.com అని ఒక వెబ్సైట్ ఉంది. hindutown.com అని ఒక వెబ్సైట్ ఉంది. ఇప్పుడు నువ్వు చాలా వరకు నువ్వు చూస్తే ఉంటావు, ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు
మనకు యాడ్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడు ఇక్కడ ఒక యాడ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూసావా? ఇండియా రష్యా వరల్డ్ ఏ వీక్లీ పాడ్కాస్ట్ అని చెప్పి ఇక్కడ ఒక యాడ్ కనిపిస్తుంది చూసావా? సో ఇదంతా ఎలా అవును. వస్తుంది అంటే గూగుల్ యాడ్స్ అన్నమాట ఇవంతా కూడా. ఇప్పుడు నేను ఇంకొకటి ఏదైనా ఓపెన్ చేస్తా ఈ వెబ్సైట్ లో. ఇప్పుడు చూడు ఇక్కడ ఒక యాడ్ వచ్చింది చూసావా? ఏడి యాడ్ అని వచ్చింది. ఓకే, సో ఇలా యాడ్స్ వస్తున్నాయి అని అంటే ఈ వెబ్సైట్ కి మనీ అనేది జనరేట్ అవుతుంది, మానిటైజేషన్ అనేది అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు చూడు ఇక్కడ ఒక యాడ్ వచ్చింది. లేదా నీకు ఇంకొక వెబ్సైట్ ఓపెన్ చేస్తా, తెలుగు 123 అని. ఓకే, సో తెలుగు 123 అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఈ వెబ్సైట్ నేను ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ చూడు ఈ వెబ్సైట్ లో కూడా మనకు కొన్ని యాడ్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూడు ఇక్కడ ఒక యాడ్ కనిపిస్తుంది చూసావా? సో ఇవంతా కూడా గూగుల్ యాడ్స్ అన్న. దేనికన్నా వై షుడ్ ఐ, ఎందుకు అసలు ఇదంతా ఈ గూగుల్ యాడ్స్ ఏంటి అని అంటే, సో ఇది ఒక ఆన్లైన్ పెయిడ్ మార్కెటింగ్ టూల్. ఓకే, ఈ డిజిటల్ మార్కెటింగ్ లో ఈ ఎస్సిఎం అనేది ఒక పెయిడ్ మార్కెటింగ్ టూల్. సో ఇట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ప్రమోషన్ అండ్ అడ్వర్టైజింగ్ టు హెల్ప్ కంపెనీస్ కంటెంట్ ర్యాంకర్ హై సెర్చ్ ట్రాఫిక్. ఓకే, సో నేను సింపుల్ గా చెప్తాను ఏంటి అని అంటే, ఈ గూగుల్ యాడ్స్ ద్వారా అంటే ఈ పెయిడ్ అడ్వర్టైజింగ్ ద్వారా మన బిజినెస్ ని మనం ప్రమోట్ చేసుకుంటాము. ఓకే, సో ఇంతకు ముందు ఓకే. ఏమో ఎస్సీఓ చెప్పాను కదా. సో ఎస్సీఓ లో మనం వీఆర్ నాట్ పేయింగ్ ఎనీ మనీ. ఓకే, సో మనకు న్యాచురల్ గా రిజల్ట్స్ అనేటివి వస్తాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నువ్వు చూస్తూ ఉంటావు, ఇన్స్టాగ్రామ్ లో ఎవరో ఒక ఫోటో గానీ వీడియో గానీ పెడితే, సో నార్మల్ పర్సన్ పెడితే ఒక్కొక్కసారి ట్రెండింగ్ అవుతుంది, వైరల్ అవుతుంది. ఓకే, అరే ఈ వీడియో ఏంటి ఇన్ని వ్యూస్ వచ్చినాయి ఏంటి అని మనం ఒక్కొక్కసారి మనం అనుకుంటాం. ఓకే, ఆ, ఒక్కొక్కసారి కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్ గా వైరల్ అనేది అవుతుంది. ఓకే, సో ఈ ఎస్సీఓ అనేది మనకు రిజల్ట్స్ అనేవి న్యాచురల్ గా ఎలాంటి మనీ లేకుండా మనకు రిజల్ట్స్ వస్తాయి. బట్ మన దగ్గర టైం లేదు. ఎవరైతే ఈ గూగుల్ యాడ్స్ యూజ్ చేస్తారు సార్ అని అంటే, ఎవరికైతే టైం లేదు, నేను ఈ మంత్ లోనే నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను, నాకు నెక్స్ట్ డే అంటే ఈ రోజే స్టార్ట్ చేశాను, నాకు రేపటి నుంచే రిజల్ట్స్ రావాలి, నాకు ఎక్కువ మంది బిజినెస్ పీపుల్ రావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఏం సజెస్ట్ చేయాలి అంటే గూగుల్ యాడ్స్. ఓకే, సో సార్ ఇఫ్ యూ హ్యావ్ మనీ, సో యూ నీడ్ టు ప్రమోట్ త్రూ పెయిడ్ అడ్వర్టైజింగ్. సో పెయిడ్ మార్కెటింగ్ చేస్తే మనకు తొందరగా రిజల్ట్స్ వస్తాయని చెప్పాలి. ఓకే, సో ఈ యాడ్స్ ఎలా రన్ చేయాలి? ఓకే, ఇప్పుడు మనకు ఈ ఓకే ఇక్కడ ఈ యాడ్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఈ యాడ్ మనకు గూగుల్లో కూడా కనిపిస్తూ ఉంటది, సెర్చ్ యాడ్స్. ఇంత ముందు చూపించాను కదా స్పాన్సర్డ్ రిజల్ట్ అని చెప్పి. సో ఇదంతా కూడా ఎలా చేయాలి, ఎన్ని యాడ్స్ ఉంటాయి, టైప్ ఆఫ్ యాడ్స్, సో ఎన్ని యాడ్స్ క్రియేట్ చేయొచ్చు, ఇదంతా కూడా మనం గూగుల్ యాడ్స్ లో చెప్పవచ్చు. ఈ గూగుల్ యాడ్స్ నుంచి యూట్యూబ్ లో యాడ్ ఎలా రన్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. బాహుబలి ట్రైలర్ ఉంది. బాహుబలి ట్రైలర్, ఇప్పుడు ఏదైనా కొత్త సినిమా ట్రైలర్ వచ్చింది అనుకో, ఒక యాడ్ వస్తూ ఉంటది. నువ్వు ఆ ట్రైలర్ కి నీ యాడ్ ఎలా పెట్టుకోవాలి. ఓకే, నీ బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఆ వీడియో బాహుబలి ట్రైలర్ ఓపెన్ చేసిన వాళ్ళకు ఫస్ట్ చైతన్య కంపెనీ రిలేటెడ్ ఒక యాడ్ అనేది ఎలా రావాలి. సో ఇది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇదంతా కూడా ఈ పెయిడ్ అడ్వర్టైజింగ్ అంటే మన దగ్గర ఉన్న మనీ ద్వారా మనం ఎలా పెయిడ్ అడ్వర్టైజింగ్ చేస్తాము. ఓకే, ఇదంతా కూడా గూగుల్ యాడ్స్ అన్నమాట. ఓకే, ఇది ఒక టెక్నిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎంఓ అంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. ఇప్పుడు నీకు ఐడియా ఉండే ఉంటుంది, ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ, రైట్? తెలుసు కదా, ఓకే. యూజ్ చేస్తావు కదా. యా సార్, యూస్ చేస్తాను. సో ఇప్పుడు ఈ ఎస్ఎంఓ అంటే సోషల్ మీడియా. సో సోషల్ మీడియా ఈ ప్లాట్ఫామ్స్, ఓకే, అది ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు. ఓకే, నేను ఇంతకు ముందు చెప్పాను. సో ఎవరో ఒక ర్యాండమ్ గా ఏదో ఒకటి ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ పెడితే అది ఆటోమేటిక్ గా వైరల్ అయింది అని చెప్పి. ఓకే, అక్కడ ఎందుకు వైరల్ అయింది అంటే మేబీ కంటెంట్ కావచ్చు, లేకుంటే ఏదైనా ఫ్యాక్టర్ కావచ్చు, రైట్? సో అంటే మన దగ్గర ఉన్న బిజినెస్ ని ఈ సోషల్ మీడియా ద్వారా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఎందుకు ఎందుకు ప్రమోట్ చేసుకోవాలన్నా, ఎందుకు నేను ఒక వెబ్సైట్ చేసుకున్నాను, నేను నా ఫ్రెండ్స్ కు చెప్పాను, సరిపోతుంది కదా, ఇంకేం అవసరం అని అనుకుంటే లేదు. సో ఎస్ఎంఓ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 90% ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేది రఫ్ గా ఒక ఇంట్లో యూట్యూబ్ అనేది 3 to 4 hours, యావరేజ్ గా ఒక పర్సన్ 3 to 4 hours ఒక యూట్యూబ్ పైన కూర్చుంటున్నాడు అంటే ఆటోమేటిక్ గా అతనికి తెలియకుండానే
ఫోన్ పక్కనే ఉంటుంది. సో బోర్ కొట్టినప్పుడల్లా ఫోన్ తీసి యూట్యూబ్ ఓపెన్ చేయడము, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడము చేస్తూ ఉంటారు. ఓకే. సో 90% ఆఫ్ ది పీపుల్ ఈ సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నారు. ఓకే. ఈ సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నారు కాబట్టి మనం ఈ సోషల్ మీడియాలో ఓకే మనం పోస్టులు కానీ ఓకే పోస్టులు పెట్టి మన బిజినెస్ ని ఎలా ప్రమోట్ చేసుకోవాలో ఈ టెక్నిక్ ఈ ఎస్ఎంఓ టెక్నిక్ ద్వారా నేను చెప్తాను ముందు క్లాస్ లో. సో ఇక్కడ డెఫినేషన్ వచ్చేసి సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ అవేర్నెస్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ బ్రాండ్ ఆర్ ఈవెంట్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఓకే. నీకున్న బిజినెస్ ని అవేర్నెస్ ఓకే ఓకే చైతన్యకు ఒక బిజినెస్ ఉంది అని నువ్వు ఒక సోషల్ మీడియాలో నువ్వు ఒక పోస్ట్ పెడితే అది ఎంతో మంది చూడొచ్చు, ఎంతో మంది షేర్ చేయొచ్చు, లైక్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు. సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. రైట్. సో ఎక్కువ మందికి విత్ ఇన్ షార్ట్ టైమ్ లో రీచ్ కావాలి అంటే సోషల్ మీడియా ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఓకే. సో ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏంటి? జనరల్ గా మనకి ఎక్కువగా బేసిక్ గా యూజ్ అయ్యేది, మనం ఎక్కువగా యూజ్ చేసుకునేది మన ఇండియాలో ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లింక్డ్ఇన్, పింట్రెస్ట్, ట్విట్టర్, యూట్యూబ్ ఇంకా చాలా ఉంటాయి. బట్ మెయిన్ గా అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సో వీటిపైనే మనం ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా ఫోకస్ చేస్తాం. ఓకే. అండ్ ఇక్కడ చూడు, ఎస్ఎంఓ మీన్స్ ఇన్ ఏ వే ఆఫ్ వి టు ఆప్టిమైజ్ అవర్ బ్రాండ్ అండ్ సర్వీస్ టు గెట్ ఆర్గానిక్ ట్రాఫిక్. సో ఆర్గానిక్ ట్రాఫిక్ అని అంటే ఫ్రీ, ఆర్గానిక్ అనేది ఫ్రీ అంటారు. ఓకే. ట్రాఫిక్ అనేది ఇప్పుడు మన వెబ్సైట్ కి ఇప్పుడు నీకు ఒక వెబ్సైట్ ఉందనుకో, ఆ వెబ్సైట్ కి వ్యూస్ వస్తాయి కదా, ఆ వ్యూస్ అనేది ట్రాఫిక్ అంటారు. అంటే నీ వెబ్సైట్ ఒక హండ్రెడ్ పీపుల్ ఓపెన్ చేశారనుకో, ఆ 100 పీపుల్ వచ్చేసి ట్రాఫిక్ అని అంటారు. ఆర్గానిక్ అంటే ఫ్రీ. ఓకే. ఈ ఇంతకుముందు ఎస్సీఓ చెప్పాను కదా ఫ్రీ అని చెప్పి. సో సేమ్ లైక్ ఎస్ఎంఓ కూడా ఫ్రీ. ఓకే. దీనికి మనం డబ్బులు అనేది ఎలాంటి ఇది పెయిడ్ అడ్వర్టైజింగ్ టూల్ కాదు, జస్ట్ ఫ్రీ. మనం జస్ట్ నార్మల్ గా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని మన బిజినెస్ ని ఎలా ప్రమోట్ చేసుకుంటాం. ఓకే. దాని గురించి మనం ఈ ఎస్ఎంఓ లో మాట్లాడతాం. సో ఇది వన్ కైండ్ ఆఫ్ టెక్నిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎంఎం. సో ఎస్ఎంఎం అనేది ఇది కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామే. సో ఇది వచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్. ఓకే. సో దీంట్లో ఏంటంటే బోత్ ఆర్గానిక్ అండ్ పెయిడ్ డిజిటల్ మార్కెటింగ్ ఎఫర్ట్స్. అంటే ఇది ఎస్ఎంఎం వచ్చేసి పెయిడ్ మార్కెటింగ్ టూల్ అన్నమాట. ఇంతకు ముందు నేను ఎస్సీఎం చెప్పాను కదా, వీఆర్ పేయింగ్ సమ్ అమౌంట్ టు గూగుల్. సో గూగుల్ కి నువ్వు కొంచెం అమౌంట్ ఇస్తే నీకు ఒక యాడ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే. ఈ ఒక యూట్యూబ్ లో ఒక యాడ్ రావాలన్నా, లేదా గూగుల్లో ఏదైనా వెబ్సైట్ లో యాడ్ రావాలన్నా నువ్వు చేసుకోవాలి అనుకుంటే నువ్వు సర్టన్ అమౌంట్ యువర్ పేయింగ్ టు గూగుల్. బట్ ఇక్కడ ఎస్ఎంఎం లో వచ్చేసి వీఆర్ పేయింగ్ మనీ టు ఫేస్బుక్. ఓకే. నువ్వు ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ నువ్వు ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు నీకు కొన్ని స్పాన్సర్డ్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే. స్పాన్సర్డ్ యాడ్స్. ఇప్పుడు చూడు, నేను నీకు ఇమేజ్ చూపిస్తాను. సో నువ్వు ఎప్పుడైనా ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు నీకు ఇది స్క్రోల్ చేస్తూ ఉంటావు కదా, స్క్రోల్ చేసేటప్పుడు మనకు ఇలా మధ్య మధ్యలో ఇలా స్పాన్సర్డ్ యాడ్స్ అని చెప్పేసి మనకి ఇలా మధ్య మధ్యలో యాడ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఓకే. సో ఈ యాడ్స్ అనేటివి ఎలా క్రియేట్ చేయాలి, సో ఎలా అమౌంట్ అనేది పే చేయాలి, సో ఇదంతా కూడా ఈ ఎస్ఎంఎం లో నేను డిస్కస్ చేస్తాను. ఓకే. సో సోషల్ మీడియా అనేది ఈ ఎస్ఎంఎం అండ్ ఎస్ఎంఓ ఇవి రెండు కూడా ఒకటే టాపిక్. బట్ ఎస్ఎంఓ లో వచ్చేసి ఫ్రీ రిజల్ట్స్ కోసం మనం చేస్తాము. ఎస్ఎంఎం వచ్చేసి పెయిడ్ అడ్వర్టైజింగ్ టూల్. ఓకే. ఫేస్బుక్ లో యాడ్స్ ఎలా రన్ చేయాలి, సో ఇదంతా ఇన్స్టాలో యాడ్స్ ఎలా రన్ చేయాలో ఇదంతా కూడా ఎస్ఎంఎం లో మనం మాట్లాడతాం. సో దీస్ ఆర్ ద టెక్నిక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ మార్కెటింగ్. ఓకే. సో యూట్యూబ్ మార్కెటింగ్ అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, సో ఎక్కువ మంది యూట్యూబ్ యూజర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో యూట్యూబ్ లో నువ్వు ఒక వీడియోస్ పెట్టడం, చాలా మంది వీడియోస్ పెడుతున్నారు యూట్యూబ్. ఎందుకు పెడుతున్నారు? వాళ్ళకి ఏమైనా సరదానా? కాదు. వాళ్ళు ఎందుకు పెడుతున్నారు అంటే వాళ్ళ బిజినెస్ ని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు సర్టన్ అమౌంట్ దే ఆర్ ఎర్నింగ్ మనీ ఫ్రమ్ యూట్యూబ్. ఓకే. ఒక యూట్యూబ్ నుంచి కూడా వాళ్ళకి కొన్ని డబ్బులు అనేవి వస్తున్నాయి. సో ఎలా వస్తున్నాయి? ఈ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, ఏ వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి, సో ఇదంతా కూడా యూట్యూబ్ లో యాడ్స్ కూడా ఎలా రన్ చేయాలి, సో ఇదంతా కూడా మనం యూట్యూబ్ మార్కెటింగ్ లో మనం మాట్లాడుకుంటాం. అర్థమైందా? ఓకే. నేను ఇంతకుముందు చెప్పాను కదా యూట్యూబ్ ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారని. సో యూట్యూబ్ కూడా మనం టార్గెట్ అనేది చెయ్యాలి. సో ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ టెక్నిక్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ మార్కెటింగ్. సో ఈమెయిల్ మార్కెటింగ్ లో ఇది చాలా సింపుల్. ఏంటి అని అంటే, ఇప్పుడు నీకు ఒక బిజినెస్ ఉందనుకో, ఆ బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ మనం వేరే వాళ్ళకు మెయిల్ త్రూ, ఓకే, ఒక మెయిల్ అనేది వాళ్ళకి సెండ్ చేస్తాం. ఆ మెయిల్ లో ఏముంటుంది అంటే మన బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, ఈ ఈమెయిల్ మార్కెటింగ్ లో ఏం చేస్తామంటే డిఫరెంట్ మెయిల్ ఐడీస్ కలెక్ట్ చేస్తాం. ఓకే, కలెక్ట్ చేసి వాళ్ళకు మెయిల్స్ అనేటివి పంపిస్తాం. ఎందుకు పంపాలి మెయిల్స్, ఏం అవసరం, నేను ఎందుకు పంపాలి అని అంటే, సో మాక్సిమం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ జాబ్ చేసే వాళ్ళు కంపెనీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ దే వాళ్ళు ఏం చేస్తారు అంటే, కంపెనీలో లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఓపెన్ చేసేది వాళ్ళ జీమెయిల్, వాళ్ళ ఆఫీస్ మెయిల్ ఐడి ఓపెన్ చేస్తారు. ఆఫీస్ మెయిల్ ఐడిలో ఓపెన్ చేసి వాళ్ళకి ఏమైనా మెయిల్స్ వచ్చినాయా లేదా చూసుకుంటారు. సో ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే వాళ్ళు, ఓకే, ఈ ఎంప్లాయ్మెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళకు మనం మెయిల్స్ అనేటివి పంపిస్తాం. సో ఆ మెయిల్ లో మన బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఇది నా జీమెయిల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రమోషన్స్ ట్యాబ్ ఉంది. ఈ ప్రమోషన్స్ లో ఇక్కడ చూడు, గూగుల్ క్లౌడ్ పేపర్ లైవ్, ఇక్కడ చూసావా స్పాన్సర్డ్ అని ఉంది. స్పాన్సర్డ్. సో ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడు ఒక డిజైన్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, ఇక్కడ ఒక హెడ్డింగ్ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ ఒక సైన్ అప్ అని ఉంది. ఇప్పుడు నేను దీనిపైన క్లిక్ చేశాను అనుకో, ఆటోమేటిక్ గా వాళ్ళ బిజినెస్ కి సంబంధించిన వెబ్సైట్ లోకి నేను వెళ్ళిపోయాను. రైట్. సో ఈమెయిల్ మార్కెటింగ్ మనం ఈమెయిల్ ఐడీస్ కలెక్ట్ చేసి ఇలా ఇప్పుడు ఇక్కడ ఎలా డిజైన్ ఉందో ఒక ఫోటో పెట్టి, ఓకే, ఒక కంటెంట్ అంటే మన బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పెట్టి ఒక బటన్ పెట్టి వాడు అది క్లిక్ చేస్తే మన వెబ్సైట్ కి వచ్చేటట్టు మనం యాడ్స్ అనేటివి, సారీ, ఈమెయిల్స్ అనేటివి సెండ్ చేస్తాము. సో అప్పుడు ఏమవుతుంది అంటే, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఈ ప్రొఫెషనల్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు దానిపైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి వాళ్ళకి యూజ్ అవుతుంది, మన బిజినెస్ యూజ్ అవుతుంది అని అంటే వాళ్ళు ఈ బిజినెస్ అనేది, ఈ సర్వీస్ అనేది యూజ్ చేసుకుంటారు. ఓకే, సో దట్ ఓకే ఈస్ సార్. ఈమెయిల్ మార్కెటింగ్. సో ఈమెయిల్ మార్కెటింగ్ లో ఇక్కడ చూడు డెఫినేషన్ ఏమి ఇచ్చాను. ఈమెయిల్ మార్కెటింగ్ ఇస్ ఎ టిపికల్ సెండింగ్ ఈమెయిల్స్ టు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ కాంటాక్ట్స్ టు ప్రమోట్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్. ఓకే, సో ఏంటి అని అంటే, మనకు మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్, మన బిజినెస్ ఏదైనా కావచ్చు, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈమెయిల్స్ కలెక్ట్ చేసి వాళ్ళకు మెయిల్స్ అనేటివి పంపిస్తాం. ఏముందన్నా నువ్వు, యు ఆర్ సెయింగ్ సార్, యు ఆర్ టెలింగ్ వెరీ సింపుల్ ఈమెయిల్ మార్కెటింగ్, యు ఆర్ టెలింగ్ జస్ట్ సెండింగ్ ద మెయిల్స్. ఓకే, జస్ట్ మెయిల్ సెండ్ చేయడానికే మనం ఈమెయిల్ మార్కెటింగ్ నేర్చుకోవాలా? సో దానికి అవసరం ఏముంది, జస్ట్ నేను జీమెయిల్ లో నేను మెయిల్స్ పంపిస్తాను అని అంటే, ఓకే, 1% కి 2% కి 3% కి నువ్వు పంపిస్తావు. బట్ ఈమెయిల్ మార్కెటింగ్ లో మనకు కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ వచ్చేసి మెయిల్ చింప్, సోహా సిఆర్ఎం అని ఇంకా చాలా ఉంటాయి. సో ఈ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ ద్వారా మనం ఒకే ఒక సింగిల్ క్లిక్ తోటి ఒకే ఒక్కసారి 1 lakh పీపుల్ కి ఆర్ 2 lakhs పీపుల్ కి ఈ మెయిల్స్ అనేటివి సెండ్ చేయొచ్చు. ఓకే, సో నార్మల్ గా చైతన్య నువ్వు మెయిల్స్ సెండ్ చేయి, సో దట్ ఈస్ ఈమెయిల్ మార్కెటింగ్ అని చెప్తే, ఓ అంతేనా, సింపులే అని చెప్పేసి అనుకుంటారు చాలా మంది. మెయిల్ ఐడీస్ కలెక్ట్ చేయాలి. సో మెయిల్ ఐడీస్ ఎలా కలెక్ట్ చేయాలి, సో అది కూడా ఈజీగా ఉంటుంది. సో బట్ ఈ మెయిల్ సింప్, ఈ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ ఉన్నాయని చెప్పాను కదా, సో ఒకేసారి సింగిల్ క్లిక్ తోటి 1,00,000 మందికి ఎలా మెయిల్స్ పంపిస్తాం. ఓకే, ఇప్పుడు నేను నీకు ఒక 10 మెంబర్స్ కి మెయిల్ పంపమంటే నువ్వేం చేస్తావు, జీమెయిల్ ఓపెన్ చేసి, ఓకే, సో నువ్వు ఓకే సార్. జీమెయిల్ ఓపెన్ చేసి నువ్వు ఏం చేస్తావు, ఒక్కొక్కరికి 2 CC BC అని చెప్పేసి నువ్వు ఒక్కొక్కరికి పంపిస్తూ ఉంటావు. సో ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే, సో అలా కాకుండా నువ్వు ఈ ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా నువ్వు వెంటనే ఒకేసారి నువ్వు 1 lakh పీపుల్ కానీ 2 lakh పీపుల్ కానీ ఒకటేసారి యాడ్ అనేది రన్ చేయొచ్చు. సారీ, ఆ మెయిల్స్ అనేవి సెండ్ చేయొచ్చు. సో ఇదంతా కూడా ఎలా ఏంటి అనేది మనం ముందు ముందు క్లాసెస్ లో మాట్లాడుకుందాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అఫిలియేటెడ్ మార్కెటింగ్. సో అఫిలియేటెడ్ మార్కెటింగ్ జనరల్ గా బయట ఎవరు చెప్పరు. సో ఇది ఇక్కడ అఫిలియేటెడ్ మార్కెటింగ్ ఏంటి అంటే, మనకు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, నీకు అమెజాన్ తెలుసు కదా, అమెజాన్ లో ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకున్నావా? అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మీషో, తెలుసు సార్. మనం ఆర్డర్స్ పెట్టుకుంటాం కదా, సో ఏదైనా ప్రోడక్ట్స్ కొనుక్కుంటాం కదా. సో ఈ అఫిలియేటెడ్ మార్కెటింగ్ ఏంటి అని అంటే, ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మనం ఈ వాళ్ళ ప్రోడక్ట్స్ ని మనం ప్రమోట్ చేసి మనం
రివర్స్ లో మనకు ఈ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మనకు మనీ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, అఫిలియేటెడ్ మార్కెటింగ్ ఈజ్ వెన్ యూ ఎర్న్ ఏ కమిషన్ ఫ్రమ్ ది ఆన్లైన్ ప్రమోషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ల్యాప్టాప్ కొనుక్కోవాలనుకుంటున్నాను. నేను నిన్ను అడిగాను, చైతన్య నాకు ఒక ల్యాప్టాప్ కావాలి, సో ఏ ల్యాప్టాప్ కొనాలో చెప్పవా అని చెప్పేసి. నాకు అఫిలియేటెడ్ మార్కెటింగ్ గురించి తెలియదు, నీకు అఫిలియేటెడ్ మార్కెటింగ్ గురించి తెలుసు. నువ్వేం చేస్తావు, ఒక లింక్, నీకు ఏ ల్యాప్టాప్ కావాలని నువ్వు నన్ను అడుగుతావు. నేను చెప్తాను నాకు డెల్ ల్యాప్టాప్ కావాలి చైతన్య అంటే, నీకు అఫిలియేటెడ్ మార్కెటింగ్ తెలుసు. నువ్వేం చేస్తావు, నువ్వు నాకు ఒక లింక్ పంపిస్తావు. నువ్వు పంపించిన లింక్ తోటి నేను ఓపెన్ చేసి ఆ ప్రోడక్ట్ అనేది కొంటాను, ఆ ల్యాప్టాప్ అనేది కొంటాను. నేను కొన్న తర్వాత నీకు ఇమ్మీడియట్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ వచ్చేసి 50,000 అనుకో. ఆ 50,000 లో నీకు ఒక 5%, 10% లేదా 2%, 3% సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ ఈ అమెజాన్ వాడు నీకు కమిషన్ లాగా ఇస్తాడు. ఓకే, సో అది ఎలా ఇస్తాడు, అసలు నువ్వు నాకు ఏ లింక్ పంపిస్తావు, సో ఇదంతా ప్రాసెస్ ఏంటి, అసలు వాడు ఎందుకు ఇస్తాడు, ఈ అఫిలియేటెడ్ మార్కెటింగ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఓకే, మనీ అనేది ఎలా సంపాదించాలి. సో అడిషనల్ టాపిక్ ఇది, జనరల్ గా అయితే బయట ఎవరు చెప్పరు. సో ఇది చాలా సింపుల్ టాపిక్, బట్ యూ కెన్ ఎర్న్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఓకే, సో ఈ అఫిలియేటెడ్ మార్కెటింగ్ ద్వారా మనకు ఏవేవి ఉంటాయి అని అంటే, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో కూడా ఉంటుంది. సో ఎవరైనా నీ ఫ్రెండ్స్ ప్రతిసారి అమెజాన్ లో ప్రోడక్ట్స్ కొంటున్నాడు అనుకో, నువ్వు అతనికి చెప్పు, అరే నువ్వు ఏ ప్రోడక్ట్ కొంటున్నావో నాకు చెప్పురా, నేను నీకు ఒక లింక్ పంపిస్తా, ఆ లింక్ నుంచి నువ్వు కొన్నావు అనుకో నాకు కొంచెం కమిషన్ వస్తుందిరా అని చెప్పి నువ్వు వాళ్ళని రిక్వెస్ట్ చేసావు అనుకో, నువ్వు వాళ్ళకు లింక్ పంపిస్తే వాళ్ళు కొనుక్కుంటే నీకు ఒక కమిషన్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ అఫిలియేటెడ్ మార్కెటింగ్. ఓకే, సో ఇది కూడా ఓకే మనం ఇది జనరల్ గా అడిషనల్ టాపిక్, ఇది డిజిటల్ మార్కెటింగ్ లో ఇంక్లూడ్ అయి లేదు, బట్ నేను చెప్తాను. అయినా కూడా ఈ క్రౌడ్ స్టాక్ సొల్యూషన్స్ అనేది చెప్తుంది. అండ్ ఇక్కడ ఫైనల్ గా వచ్చేసి ఏఐ టూల్స్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇప్పుడు మీకు చాట్ జీపీటీ ఇవన్నీ ఐడియా ఉందా? ఐడియా ఉంది సార్. ఆ ఇప్పుడు ఏమవుతున్నారంటే, ఈ 2025 ముందు డిజిటల్ మార్కెటింగ్ ఒకలాగా ఉండే, ఇప్పుడు 2025 తర్వాత డిజిటల్ మార్కెటింగ్ కొంచెం చేంజ్ అయింది. సో చేంజ్ అయింది అని అంటే, ఇంతకు ముందు కొంచెం డిఫికల్ట్ ఉండే, బట్ ఇప్పుడు ఈ చాట్ జీపీటీ, ఈ ఏఐ టూల్స్ వల్ల మనకు చాలా ఈజీ అయిపోయింది. ఓకే, ఈ ఏఐ టూల్స్ యూజ్ చేసి మనం డిజిటల్ మార్కెటింగ్ ఎలా చెయ్యాలో నేను చెప్తాను. ఓకే, సో ఇదంతా కూడా ఇక్కడ నేను మెన్షన్ చేసింది టూల్స్. సో ఇక్కడ అంతే, దాని నుంచి ఇక్కడ ఏం లేవు, రైట్? ఓకే నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అండ్ సాలరీస్. ఓకే, సో ఓకే బ్రదర్ సార్ యు ఆర్ టెలింగ్, ఓకే డిజిటల్ మార్కెటింగ్ ఇది అది ఓకే అంత బాగానే ఉంది, మరి జాబ్స్ ఉన్నాయా, సాలరీస్ ఉన్నాయా? ఐ హియర్డ్ అబౌట్ క్లౌడ్ ఏఐ, ఆంథ్రోపిక్ ఏఐ వచ్చిందంట, డెవలపర్ సాఫ్ట్వేర్ జాబ్స్ అన్ని పోతున్నాయంట. సో మరి డిజిటల్ Yeah, sir. మార్కెటింగ్ నీకు వినే ఉంటావు కదా. సో అవును. సో సాఫ్ట్వేర్ జాబ్స్ అన్ని పోతూ ఉంటాయి. మరి ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అసలు గ్రోత్ ఉందా, అసలు జాబ్స్ ఉంటాయా, అసలు జాబ్స్ ఉంటే సాలరీస్ ఉంటాయా? సో నేను ఒకటే చెప్తా చైతన్య, సో ఏ బిజినెస్ అయినా, సాఫ్ట్వేర్ డెవలపర్ అయినా, ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ అయినా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తాడు, ఒక అప్లికేషన్ కానీ ఒక వెబ్సైట్ ని కానీ డెవలప్ చేస్తాడు. ఓకే, డెవలప్ చేసిన తర్వాత అది ప్రమోట్ చేయకపోతే అది ఇంకా వేస్ట్ అన్నమాట. ఓకే, సో ఎవ్రీ కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలా ఉంటాడో, డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ పర్సన్, డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ లేకపోతే వాళ్ళకి ఎలా ప్రమోట్ చేయాలో వాళ్ళకి తెలియదు. ఓకే, సో వాళ్ళు ఖచ్చితంగా ప్రతి కంపెనీలో డిజిటల్ మార్కెటింగ్ అయితే డౌన్ అయితే కాదు. ఓకే, సాఫ్ట్వేర్ జాబ్స్ అయినా పోతే కావచ్చు, కానీ డిజిటల్ మార్కెటింగ్ అయితే పోదు. ఎందుకంటే సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాకపోయినా చాలా మంది, చాలా బిజినెస్ ఉంటాయి. ఓకే, క్లాతింగ్ స్టోర్ ఉంటుంది, జ్యువెలరీ షాప్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, రియల్ ఎస్టేట్స్ ఉంటాయి. ఓకే, వీటన్నిటికీ కూడా డిజిటల్ మార్కెటింగ్ ఖచ్చితంగా కావాలి. ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్ అయితే డౌన్ అయితే అవ్వదు. అండ్ సాలరీస్ ఎలా ఉంటాయి అంటే, యాజ్ ఎ ఫ్రెషర్ గా 10,000 నుంచి 15,000 వరకు ఇస్తారు. ఓకే, ఒక నార్మల్ స్టార్ట్అప్ కంపెనీ అయితే 10,000 to 12,000 పే చేస్తుంది. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఎంఎన్సీ కంపెనీలో ఏమవుతుంది అంటే 12,000 నుంచి 15,000 వరకు వస్తుంది. అండ్ వాళ్ళు ఫుడ్ అండ్ యాజ్ వెల్ as ట్రావెల్ అలవెన్సెస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, లైక్ క్యాబ్ ఫెసిలిటీ అలాంటివి కూడా ఉంటాయి ఎంఎన్సీ అయితే. ఓకే, సో నేను ఇక్కడ చూడు, సో ఫ్రెషర్ లెవెల్ అయితే ఖచ్చితంగా 1.5 to 3 lakhs ఉంటుంది. సో డిపెండ్స్ అపాన్ ఆర్గనైజేషన్. సో నువ్వు చూస్ చేసుకున్న నీ కంపెనీని బట్టి, స్టాండర్డ్ ని బట్టి, సో నార్మల్ ఒక చిన్న కంపెనీ అయినా నీకు మినిమం 10,000 అయితే పక్కా అయితే వస్తుంది. ఓకే, సో దీంట్లో గ్రోత్ అనేది నీ వర్క్ ను బట్టే ఉంటది.
ఓకే. సో దీనికైతే ఎలాంటి వర్రీ అయితే లేదు. జాబ్స్ అయితే చాలా ఉన్నాయి. సాలరీస్ కూడా చాలా వరకు ఒకవేళ నీకు 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిందనుకో, యూ కెన్ గెట్ ఆల్‌మోస్ట్ లైక్ 10 లాక్స్. ఓకే. 8-10 లాక్స్ వరకు నీకు ప్యాకేజ్ అనేది ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం ద్వారా నీకు ఇంకొక బెనిఫిట్ ఏంటి అనంటే, నువ్వు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా చేయొచ్చు. అంటే వేరే వాళ్ళకు నువ్వు టెంపరరీగా పార్ట్ టైమ్ లాగా కూడా నువ్వు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ నువ్వు జాబ్ చేసుకోవచ్చు. పార్ట్ టైం లాగా కూడా చేసుకోవచ్చు. సో మా నుంచి ఈ క్లౌడ్ సాఫ్ట్ సొల్యూషన్ నుంచి నేను చెప్పినట్టు విని నువ్వు ఫాలో అవుతే నీకు డెఫినెట్ గా జాబ్ అనేది వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం నీకే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, ఆన్లైన్ నుంచి నేను మనీ ఎలా సంపాదించాలో ఆ టెక్నిక్స్ కూడా నేను చెప్తాను. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పాను కదా, హౌ టు ఎర్న్ మనీ త్రూ డిజిటల్ మార్కెటింగ్ అని. సో మనీ అనేది కూడా ఎలా సంపాదించాలో కూడా నేను ఆ టిప్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, అన్ని టాపిక్స్ ఒకసారి అయిపోయిన తర్వాత. ఓకే సార్. రైట్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు లేదు సార్. ఏదైనా డౌట్ ఉంటే అడుగు, నో ప్రాబ్లం. సో ఎందుకంటే డెమో క్లాసే మరీ మొత్తంగా చెప్పేస్తే కూడా బోర్ కొడుతుందని నేను కొంచెం రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో చెప్పుకుంటూ అట్లా చెప్పాను నేను. ఓకే సార్. ఓకే. ఓకే సార్. డౌట్స్ అంటే ఓకే, డౌట్స్ ఏం లేవా? రైట్. సో దట్స్ ద డెమో క్లాస్. సో నీకు ఓకే, నీకు కొంతవరకైనా నీకు అర్థమైంది డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఎలా ఉంటది, జాబ్స్ ఎలా ఉంటాయి, నీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైంది సార్. ఓకే. ఓకే సార్. ఓకే దెన్ థ్యాంక్ యూ చైతన్య, నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సార్. యా.